అరే అసలు నీ వల్ల కరెంట్ ఎంత వేస్ట్ అవుతుందో నీకేమైనా అర్థం అవుతుందిరా? తప్పురా, ఎనర్జీ వేస్ట్ చేయకూడదురా. చెప్పరా, క్యాష్ ఎక్కడుందో చెప్పరా. ఎక్కువ కరెంట్ పెట్రాలేస్తా. రే నీ ట్రీట్మెంట్ మారుస్తా. ఆ లుంగీ బాబా గారి దగ్గరికి వెళ్ళి అంత బూడి తెచ్చి నీ నోట్లో కొడతా. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. లుంగీ బాబా, లుంగీ బాబా. ఎవర్రా మీరు? నేనే లుంగీ బాబా. లుంగీ బాబా నువ్వా? రండి టిప్పుల్ గారు, ప్యాక్ ఆడటం కాదురా, ఆడిస్తా. సీను గాండే చీట్ చేస్తారా? ఈ విషయం సీనుతో చెప్తా. మీరు మీ బ్యాచ్ మొత్తం స్మాష్ రా. బాబా ఎనీ డేంజర్? ఏడు సైడ్ ఆ సీన్ గారు చూసుకుంటాడులే. నువ్వు మొక్కే, నువ్వు తలిపేయి. ఓకే సీను. అరే సీను. డింపుల్ గారు తలపేయండి, ఎవరైనా చూస్తారు. ఏంటమ్మా, నేను చూసినా పర్వాలేదా? ఆయన డమ్మీ పెళ్లిని సీరియస్ గా తీసుకోవడం ఏం బాగలేదు. డమ్మీ పెళ్ళని ఎవరు సార్ మీకు చెప్పింది? అదే లుంగీ బాబా. అవును వాడు డమ్మీ కదా. డింపుల్ గారు ఇది డమ్మీ పెళ్లి కాదు, లవ్ మ్యారేజ్ అండి. లవ్వా? అది ఎప్పుడు జరిగింది? మీరు చార్టెడ్ ఫ్లైట్ ఇప్పించినప్పుడే జరిగింది. ఓహో, భాయి గారి కూతురు అనుకోండి అన్నావు, ఇప్పుడు కన్ఫర్మ్ చేసావు అన్నమాట. చెప్తా నీ పని. తలిపేసుకొచ్చా ఉండి ఎవరైనా చూచేస్తారు. అర్జెంట్ గా ఈ మ్యాటర్ భాయి గారికి పోస్ట్ చేయాలి. దోస్త్, ఈ పెళ్ళవగానే మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఏ పెళ్లి డాడ్? డమ్మీ పెళ్ళా? కాదురా, ఒరిజినల్ నీ పెళ్లి. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది డాడ్. ఒక్కరోజు ఆగరా, అన్ని కన్ఫ్యూజన్లు పోతాయి. దోస్త్, నా దగ్గరున్న నీ 250 crores కి నేను ఇంకో 250 crores కలిపి షార్జాలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేశా. డీలోకేనా? సార్ 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 మాట్లాడుతున్నాను కదా. అంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఫోన్ సార్. పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్? అవును సార్, నా కర్మగాలి మీతో ఏదో అర్జెంట్ గా మాట్లాడాలంట. ఏదో ఇంపార్టెంట్ ఇష్యూ అయి ఉంటుంది. వెళ్ళి మాట్లాడు. రండి సార్, తొందరగా రండి సార్. రండి సార్, రండి సార్. ఆగరా, పవన్ కళ్యాణ్ దగ్గర నీ నంబర్ ఎలా రా? నెంబర్ లేదు, గింబర్ లేదు సార్. సార్ సార్ ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి సార్. ఏమైందిరా? వాళ్ళు నన్ను బాగా దెబ్బేశారు సార్. ఇక్కడ జరుగుతున్న పెళ్లి ఒకటే డమ్మీ కదా సార్. ఆ సీనుగాడు, ఆ లుంగీ బాబా, వాళ్ళ బ్యాచ్ అంతా డమ్మీ సార్. ఫోన్లేరా, నేను మాత్రం ఒరిజినల్ అయింది సార్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను డమ్మీనే. మరి ఒరిజినల్? నువ్వు రోజు కరెంట్ వేస్ట్ చేస్తుంటావుగా, వాడే. ఈ విషయం బయట ఎవరికైనా చెప్పేస్తారు. బయట చెప్పుకునే మ్యాటర్ ఇది. వాడికేమో కరెంటు పెట్టాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడాను, తిట్టాను. వాడు ఇప్పుడు బయటకు వస్తే నన్ను ఏం చేస్తాడు ఏంటో. ఇదైనా కరెక్టేనా? దీనికేం లోపం లేదు. ఏంటో ఏం చేస్తాడు. సార్ యాక్చువల్లీ ఇందులో నా తప్పేం లేదు సార్. నా ప్లేస్లో మీరున్నా మీరు ఇదే చేస్తారు సార్. సార్ నాతో డౌట్ సార్. నేనంటే తెంగరేదోను కాబట్టి వాళ్ళు నన్ను ఆడుకున్నారు. మీరు పెద్ద భాయి గారు కదా సార్, మీరెలా దొరికిపోయారు సార్? లేస్తే మీరు దొరుకుతారా? వీడు చూడటం తప్ప మాట్లాడు. సార్ నేను మాట్లాడింది మీకు రిజిస్టర్ అయితే మీరు తలకాయ ఇలా ఇలా అనండి, రిజిస్టర్ అవ్వకపోతే ఇలా ఇలా అనండి. అన్ని రిజిస్టర్ అయ్యారా? వీడి చూపు చూస్తుంటే నేను వాగిన చెత్తంతా వీడికి రిజిస్టర్ అయినట్టుంది. వీళ్ళు లేచాడంటే నన్ను చంపేస్తాడు. అమ్మో, ఏదోటి చేయాలి. ఏదోటి చేసి నన్ను అర్జెంట్ గా ఇండియా పంపించారా? ఇక్కడ ఉంటే ఈ టెన్షన్ తట్టుకోలేక చచ్చిపెట్టేట్టున్నాను. వద్దు సార్, వాళ్ళ డౌట్ వస్తుంది. అసలే మాఫియా బ్యాచ్, మంచోళ్ళు కాదు. కళ్ళు పోతారా వాళ్ళని ఏమన్నా అన్నావంటే? నీతో పోలిస్తే వాళ్ళు దేవుడురా. సార్ రేపటికల్లా మన పనంతా అయిపోతుంది, అప్పుడు అందరం కలిసి వెళ్ళిపోతాం సార్. ఎలా వెళ్తాం రా? నేను సెట్ చేస్తా కదా. మార్నింగ్ మన నెక్స్ట్ స్కీమ్ స్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళీ కొత్త స్కీమా? అవును సార్, ఆపరేషన్. పాపం ఆయన కూడా వదలంటారా మీరు? ఏదో వాడుకోవాలి కదా సార్. వాడండి రా, వాడేసుకోండి. గురువారం సెక్యూరిటీ గార్డ్ అండర్స్టాండ్. ఏంటి జాలీగా చూస్తున్నావు? అబ్బా ఏం బాడీ అయ్యా, 10 మంది కొట్టినా పర్వాలేదు అనిపిస్తుంది. నన్ను ఎందుకు కొడతారా? జోక్ చేశానయ్యా. రూపాయలు దిర్హంస్ తో జోక్ చేయకూడదు. చెప్పానా ఇలాగే అంటాడని చెప్పానా? నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పు. బాయ్ గారు మాతో ఏదో సీక్రెట్ మాట్లాడాలంట. ఆ టెంట్ వైపు ఎవరిని రావద్దని చెప్పమన్నారు. సీక్రెట్? మీరు వెళ్ళండి, నేను రాను. ఓకే వెళ్ళండి. పదరా. సీక్రెట్ స్టార్ట్ చేయి. ఏంటి స్వామి ఇది? పెట్రో ప్లాంట్ అంటే పెట్రోల్ మొక్క. పెట్రోల్ బంకు గురించి విన్నాం గానీ పెట్రోల్ మొక్కేంటి బాబా? చూపిస్తా. ఆ లైటర్ తీసుకో. వావ్, ఏంటి వింత? స్వామి ఇది పెట్రోల్ ఇచ్చే మొక్క నాయన.
మెక్సికోలో ఒక డ్రగ్స్ కింగ్ హెరాయిన్ మొక్కని కొకైన్ మొక్కని కలిపి ఒక కొత్త మత్తు పదార్థం తీయొచ్చని చేసిన ప్రయోగంలో ఈ మొక్క పుట్టింది. నా ప్రియ శిష్యుడికి మొట్టమొదటిగా 1 టన్ను విత్తనాలను ఇండియాకి రప్పించబోతున్నాడు. 10,000 ఎకరాల్లో పంట పండించబోతున్నాడు. అంటే తరతరాలు 3 పూట్ల బంగారం తిని బతికేయచ్చన్నమాట. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు స్వామి? వాడు వింటున్నాడు కాబట్టి. మూర్ఖుడా మూసుకో. ఈ ప్రాజెక్టుకి మొత్తం 1000 కోట్లు ఖర్చు అవుతుంది బిడ్డ. అందులో 500 కోట్లు పెట్టడానికి ఆయన రెడీ. మిగతా 500 కోట్లు పెట్టడానికి, వ్యాపారం చూసుకోవడానికి ఒక మంచి పార్ట్నర్ కావాలని నన్ను అడిగాడు. అందుకే నేను ఈ పర్యటన మీద వచ్చాను బిడ్డ. నువ్వు నా ప్రియ శిష్యుడివి కాబట్టి మొట్టమొదటి అవకాశం నీకే ఇస్తున్నాను బిడ్డ. చాలా థ్యాంక్స్ స్వామి. సార్ మళ్ళీ మీరు ఫ్రెండ్షిప్ అని బంధుత్వం అని వాళ్ళని వీళ్ళని మాత్రం పార్ట్నర్స్ గా కలుపుకో. అవునండి, ఈ ప్రాజెక్ట్ మీరు సోలోగానే చేయాలి. నా ఆలోచన కూడా అదే. భానుబాయ్ దగ్గర నావి 250 కోట్లు ఉన్నాయి. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాను. అలాగే ఇండియా నుంచి ఇంకో 250 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. శుభం, ఈ ప్రాజెక్ట్ గురించి బయట ఎవరు మాట్లాడకండి. దీన్ని రహస్యంగా ఉంచండి, లేకపోతే మా దగ్గర నాకు మాట వస్తుంది. అలాగే బాబా. అలాగే బాబా. ఇదమ్మా కదా, మమ్మల్ని ఇక్కడి నుంచి ఎస్కేప్ చేయించడం తప్ప నీకు వేరే దారి లేదు. ఎంత మోసమా, ఇన్ని కుట్రలా? మీరంతా కలిసి మా బాసుని మోసం చేస్తారా? ఇప్పుడే చెప్పేస్తాను. యూర్ ఆల్ ఫినిష్. సార్ పేడ గారు. సీను జస్ట్ వెయిట్ సీను. ఇదొక్క సీన్ నాకు వదిలే. లెట్ మీ హ్యాండిల్ దిస్. ఏంట్రా నువ్వు హ్యాండిల్ చేసేది? ఒరే, నేను నిన్న 2 ప్రశ్నలు వేస్తే నీకే క్లారిటీ వస్తుందిరా. లుంగీ బాబా గురించి మీ బాస్కి చెప్పింది ఎవడరా? నేనే. మరి అందుకే కదా పెళ్లి ఆగిపోయింది. పిండితే పెట్రోల్ కారుతుందన్న విషయం మీ బాస్కి చెప్పింది ఎవడరా? నేనే. అందుకే కదరా 500 కోట్లు హవాలాలో పోయింది. అయితే వీళ్ళందరూ నన్ను చీట్ చేశారని మా బాసుకి చెప్పేస్తాను. అరే వెర్రి పప్ప, నువ్వు చెప్తావని తెలిసే లీగల్ గా నిన్ను ఇరికించారా? రే, మీడియేటర్ కి 5 కోట్లు కమిషన్ ఇచ్చారని ఉంది కదా, అది ఎవరి అకౌంట్ లో వేశారనుకున్నావు? రే, ఎవరి అకౌంట్ లో వేశారనుకున్నావు? చూసుకోరా, నీ అకౌంట్ లోనే ఉంది, చూసుకోబే. ఇది నాదే. అది నీదే. అరే, నీకు పాకిస్తాన్ తెలుసా? తెలుసు సార్. కిజకిస్తాన్ తెలుసు సార్. రష్యాలో ఉంది. వీళ్ళది ఇరికిస్తాన్. ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒక్కసారి ఎంటర్ అయితే ఇరుక్కున్నట్టే. అల్లుడు, పొద్దున్నే పెళ్లి, ఎలా వెళ్తున్నావు? పేడ గారు ఉన్నారు కదా, మనల్ని చార్టెడ్ ఫ్లైట్ లో తీసుకెళ్తారు. నేనా? చార్టర్డ్ ఫ్లైట్ లోనా? అదే ఇరికిస్తాన్. సార్ మీరు ఇక్కడే ఉంటే భానుబాయ్ మిమ్మల్ని బతకనిస్తాడా? చంపేస్తాడు. ఇప్పుడు చెప్పరా, మా రూపాయి గొప్పదా నీ దిరం ఆ గొప్పదా? రూపాయలు సంపాదించే మీ బ్రెయిన్స్ గొప్పవి సార్. మనకి ఎక్కువ టైం లేదు, పదండి. పదండి పదండి. పదండి పదండి. రే రోహిత్, ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ హమీద్ ని లైన్ లోకి తీసుకో. ఓకే. So, you are from the film crew? Yeah, hero, heroine, and I am the producer. Oh, who's the director? నేనేనా? రే రోహిత్, ఏమైందిరా? వాడు ఎత్తట్లేదు. ఎత్తట్లేదా? ట్రై చేయి చేస్తూనే ఉన్నా. What is the story? స్టోరీ. హీరో ఇస్ ఎ రిచ్ ఫెలో. అత్త మ్యారీడ్ ఎ పూర్ ఫెలో. Atta? అత్త మీన్స్ ఆంటీ. Oh, తాత అప్సెట్. Tata? తాత మీన్స్ గ్రాండ్ ఫాదర్. తాత వాంట్స్ టు అత్త కమ్ బ్యాక్. హీరో కమ్స్ టు ఇండియా అండ్ కన్విన్స్ అత్త. అత్త కమ్ బ్యాక్. తాత ఇస్ వెరీ హ్యాపీ. Wallah, maza aa gaya. Very heart touching story. యూ బిలీవ్ ఇట్? థ్యాంక్ యూ వెరీ మచ్. You can proceed now. Come on. సార్ మనం హైదరాబాద్ కి అయితే వచ్చేసాం కానీ ఇంకా రిస్క్ లో ఉన్నట్టేగా. రిస్కేరా? వీడే ఏదో ఒకటి చేసి వాళ్ళని రిస్క్ లో పెట్టే వరకు మనకి రిస్కే. అల్లుడు, చాలా కంట్రోల్ చేసుకున్నాను. నంబర్ 1 కి వచ్చేసి వెళ్ళిరామా. ఏంటన్నయ్య, ప్రయాణం బాగా జరిగిందా? ఊరుకోండి సార్, అనవసరంగా టెన్షన్ పడకండి. చిరాపడుతున్నావు అంటే మా పొజిషన్లో నువ్వు ఉంటే నీకు తెలుస్తా టెన్షన్ ఏంటో. వీడు చూడు, ఇంకొక అరగంటలో హార్ట్ అటాక్ వచ్చి పోయేవాళ్ళ ఉన్నాడు. వెళ్దాం. పదమా. మావా, నీ ఆశయం నెరవేరబోతుంది. ఇంతకాలం నిన్ను దొంగ అనుకున్న నీ ఊరికి ఇప్పుడు దొరలా వెళ్తున్నావు. కానీ నిజం చెప్తే అందరూ నమ్మేస్తారా ఏంటి? అందుకే చెప్పం, చూపిస్తాం. ఏం చూపిస్తావు సీను? నిజం. నిన్న రాత్రి పార్టీలో ఆ భానుగాడు వాగిందంతా సీక్రెట్ గా రికార్డ్ చేసాం. మరి డబ్బు? మన వాళ్ళు ఆల్రెడీ డ్రా చేసి బయలుదేరారు మావా. మనల్ని దారిలో కలుస్తారు. ఏం డింపుల్ టెన్షన్ గా ఉన్నావు? టెన్షన్ కాకపోతే ఏంటి సార్,
ఆ బాయిగాడిని అలాగే చైర్లో వదిలేసి వచ్చాడు ఈ సీనుగాడు. వాళ్ళు లేస్తే ఎవడు సార్ డేంజర్? మీరే చెప్పండి. నాకు కాదు, చంపేయాల్సింది. నేను చంపేద్దామని అన్నాను సార్. వీడు పెద్ద క్యాక్ కదా వదిలేసి వచ్చాడు. ఇందులో నా మిస్టేక్ కూడా ఉందిలేండి. చేతిలో కరెంట్ ఉంది కదా, 4 పాయింట్లు ఎక్కువ పెట్టి పెట్టారంటే దెబ్బకి తెచ్చేవాడు. మీరేంటి సార్ అలా చూస్తున్నారు? ఒకవేళ నేనే బాయ్నైతే నీ రియాక్షన్ ఎలా ఉంటుందని. మాట కొంచెం తేడా వచ్చిందేంటండి? కొంపదీసి ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ అయ్యారేంటి? ఏంటి డింపుల్ గారు అంత భయపడుతున్నారు? వాగిన వాగుడు అలాంటిదమ్మా. ఏమండి, వాడు అలా కళ్ళు అప్పగించి చూస్తుంటాడు, బాడీలో అసలు మూమెంట్ ఉండదు. అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు మనం మాట్లాడిన మాట్లాడికి రిజిస్టర్ అవ్వవు కదా. అందుకే నోరు జారకూడదు అనేది. ఇప్పుడు సుమతే శతకాలని చెప్పకండి, గుండె ఆగేలా ఉంది. గుండె ఆగుతుందంటే బండి ఆగిందేంటి? నరసింహన రా. అరే పేడా సార్, మన అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని సంపాదించిన సొమ్మురా ఇది. చూడరా మన కష్టార్జితం. ఎంతో కొంత మనకి ఇవ్వమన్నాడు సార్. మనుషులు లేని చోటుకెళ్ళి హ్యాపీగా బతికేద్దాం. రేయ్, ఇది చేరాల్సిన చోటు చేరాలి. ₹1 కూడా ఎవడు ముట్టుకోకూడదు. కష్టపడి సంపాదించినప్పుడు కూడా మీ అంత కమిట్మెంట్ ఉండదు సార్. ఎవరికి ఇవ్వనప్పుడు రోడ్ల మీద ఎగ్జిబిషన్ ఎందుకు? వెళ్దాం పదండి. ఈ లోపు ఎవడన్నా వస్తే ప్రాబ్లం.